ఈరోజు మార్నింగ్ 7:40 టు 8 అరౌండ్ ప్రాంతంలో మాకి ఎండి ఖలీలు అని చెప్పి ఒక 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాకుత్పూర్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి హకీమ్ అని చెప్పి 72 ఇయర్స్. గత 40 to 50 ఇయర్స్ నుంచి ఈ లారీలకు సంబంధించిన బ్యాటరీస్ రిపేర్ చేసుకుంటూ ఫీల్కానా రోడ్ మెయిన్ రోడ్లో ఈయనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న రూమ్లో రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. 72 ఇయర్స్ అయినా ఇంట్లో ఈయన కాలక్షేపం ఇంట్లో ఉండలేక షాప్కి వచ్చి డైలీ ఈవినింగ్ 3 వచ్చి ఎవ్రీ రోజు నైట్ 2 వరకు 3 వరకు అక్కడ ఉన్న లారీలకు ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసుకొని నైట్ 2 ఇంటికి వెళ్తాడు. యాజ్ యూజువల్గా నిన్న నైట్ కూడా 3 వరకు ఇంటికి వస్తాడనుకో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారు. కానీ మార్నింగ్ 7 వరకు కూడా ఇంటికి రాకుంటే వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కలీం ఏదైతే ఉన్నాడో ఇంటికి ఇక్కడికి వచ్చేసి ఫిల్కానాకి ఆ షాప్ ఓపెన్ చేసి చూస్తే బయట డోర్ ఉన్నది గడబెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే లోపల వాళ్ళ ఫాదర్ హెడ్ ఇంజరీతో కింద పడిపోయి బ్లడ్ మొత్తం ఉంటే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాడు. ఇమీడియట్ మేము అక్కడికి వెళ్ళాము. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరూ సీన్ విజిట్ చేసాం. మా ఏసీపీ సార్, డీసీపీ సార్ కూడా సీన్ విజిట్ చేశారు. బాడీ షిఫ్ట్ చేసినాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాం. దీంట్లో వీలైనంత త్వరగా అక్యూజ్లను పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. 100% మర్డర్. ఎందుకంటే మనకి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. అక్కడ పక్కన ఉన్నటువంటి ఈ మోటార్ డైనమా ఏదైతే ఉందో ఆ ప్యానల్ తీసుకొని దాన్ని కొట్టినట్టు మనకి ఇంజరీస్ ఉన్నాయి. బాడీ మీద ఎక్కడ ఇంజరీస్ లేవు, ఓన్లీ హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. బ్లీడింగ్ ఇంజరీస్ ఎక్కువ ఉన్నాయి హెడ్ మీద.